ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మా పిల్లల కోసం నేను బిస్కెట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు మాట మాటకి ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారనమాట. ఇంతకు ముందు నేను వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేశాను కదా, ఇప్పుడైతే మ్యారీగోల్డ్తో బిస్కెట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను అనమాట. అయితే అందరి ఇంట్లో ఐస్ క్రీమ్ మోల్డ్ ఉన్నది కదా, ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా సరే ఎలా చేసుకోవచ్చు ఏంటి బిస్కెట్స్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. ఇలా నేను చాలా సార్లు చేశాను. ఇప్పుడు పిల్లలు సడన్గా వచ్చి ఐస్ క్రీమ్ కావాలని అడిగితే ఐస్ క్రీమ్ మోల్డ్ లేదు, ఎందులో ఐస్ క్రీమ్ చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, కాఫీ టీ తాగుతాము, ఆ గ్లాసెస్తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి ఆ గ్లాస్లో వేసుకొని అనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇలా నేను చాలాసార్లు చేశాను. ఐస్ క్రీమ్ మోడ్ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ఐస్ క్రీమ్స్ టేస్టీగా ఎలా చేస్తాం ఏంటనేది వీడియోలో చూసేయండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేస్తారా లేదా ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సరేనా? ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మ్యారీగోల్డ్ ఐస్ క్రీమ్తో మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలి అంటే చూసేద్దామా? ఓకే. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డీమార్ట్కి మనం వెళ్ళేటప్పుడు పప్పులు ఉప్పులు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి కవర్లో ప్యాక్ చేసేస్తారు కదా, అలాంటి కవర్ని ఒక కవర్ని తీసుకొని ఇలా 4 మడతలు పెట్టేసి ఇలా రౌండ్గా ఉండే బాక్స్ దానిపైన పెట్టేసి ఇలా రౌండ్గా ఈ కవర్ని అయితే కట్ చేస్తున్నాను. ఇది ఎందుకు కట్ చేస్తున్నాను అనేది మీకు వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇది యూస్ చేస్తున్నానని. ఇలా అన్నిటికీ కూడా ఇలా ఒకేసారి ఒక 10-12 ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ మనకి కాస్ట్ ఏం పెట్టనవసరం లేదు. ఇలా బిస్కెట్స్ని మ్యారీగోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే పార్లేజీ ఉంటాయి కదా, పార్లేజీ కానీ టైగర్ కానీ ఇలాగే ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా బిస్కెట్స్ని తీసుకొని ముక్కలా కట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పంచదారని అయితే వేస్తున్నాను. ఇంకా స్వీట్గా ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుందని పంచదారని ఒక 4 టేబుల్ స్పూన్లు వేసేసి ఎండు కొబ్బరి పొడి వేసాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి వేసేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసాను, మరిగించే చల్లార్చుకున్న పాలు అనమాట. ఒక ఫుల్ గ్లాస్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. ఇది మరీ తిక్కుగా ఉండనవసరం లేదు, అలా అని మరీ పల్చగా ఉండనవసరం లేదు, మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను 3 ప్రాసెస్లో చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. మీ ఇంట్లో ఏది ఉంటే దానితో చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, పేపర్ గ్లాసెస్, వాటిలో అయితే ఈ పౌడర్ని వేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా డీమార్ట్ కవరు, ఆ కవర్ని అయితే దానిపైన పెట్టేసి పిల్లలకి జడలు వేస్తాం కదా రబ్బర్ బ్యాండ్లు, ఆ రబ్బర్ బ్యాండ్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టాను కదా, మీరు కావాలనుకుంటే ఇలా బ్లాక్ రబ్బర్లు ఉంటాయి కదా అలాంటివైనా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్ని గ్లాసులకి కూడా బయటికి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోవడానికి కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సెంటర్లో కట్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇంట్లో లేవు అని. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇంట్లో లేకపోతే కనుక స్పూన్లు ఉంటాయి కదా, స్పూన్లు పెట్టుకోవచ్చు. లేదంటే అందరి ఇంట్లో కూడా జాడులు ఉంటాయి కదా, చీపుర్లు, కొండ చీపుర్లు అంటారు. ఆ కొండ చీపుర్లకి చిన్న చిన్న పుల్లలు వస్తాయి కింద, ఆ పుల్లలనైనా తీసుకొని సెంటర్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్కి బాగుంటాయి. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి అవి అయితే పెట్టేశాను. ఇప్పుడు పేపర్ గ్లాసుల్లో చూపించాను కదా, ఇప్పుడు స్టీల్ గ్లాసుల్లో కూడా చూపిస్తాను. మనం రోజు రెగ్యులర్గా చిన్న గ్లాస్తో టీ తాగుతాం కదా, ఆ గ్లాసులను అయితే తీసేసుకొని అందులోనికి ఇప్పుడు మనం రెడీ చేసుకుని పేస్ట్ని అయితే వేసేయాలి. వేసేసి ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేసుకున్న ఈ పేపర్స్ ఉన్నాయి కదా కవర్లు, ఆ కవర్లు అయితే ఈ పైన పెట్టేసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్లు అయితే ఇలా పెట్టేయాలి అనమాట. అన్నిటికీ కూడా అలాగే పెట్టేసి వీటికి కూడా సేమ్ అలాగే సెంటర్లో చిన్నగా కట్ చేసేసుకొని మధ్యలో అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ మోల్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అలాంటి వారు ఎలా చేసుకోవాలంటే ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకొని అందులోనికి మనం రెడీ చేసుకుని ఈ పేస్ట్ని అయితే ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్ పైన కప్పులు ఉంటాయి కదా మూతలు, ఆ మూతలను అయితే ఇలా పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. 3 రకాలుగా నేను చూపించాను చూడండి. ప్లాస్టిక్ కవర్లు అంటే పేపర్ గ్లాసులు, ఇంకా అలాగే స్టీల్ గ్లాసులు, ఇంకా ఐస్ క్రీమ్ మోల్డ్ అనమాట. ఇలా మన ఇంట్లో ఏది దొరికితే మన ఇంట్లో ఏది ఉంటే దాంతో అయితే ఐస్ క్రీమ్లు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది ఉంది ఇది లేదు, అది లేదు ఇది లేదు అనుకోకుండా హ్యాపీగా ఏ ఐస్ క్రీమ్ అయినా ఈజీగా చేసుకోవచ్చు.
ఇంకా మా పాప అయితే ఇంకా పెట్టిందే పొరుగు అన్నట్టుగా ఇంకెప్పటికీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందని ఫాస్ట్గా తెచ్చి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది. నేను చేసుకున్న ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా అంటే 2 ప్లేట్లలో పెట్టాను కదా, మా డీ ఫ్రిడ్జ్ సరిపోలేదు. అందుకని ఒకటే ప్లేట్లోనికి అన్ని గ్లాసులు కూడా పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 గంటలు అయితే పెట్టేశాను. ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ పదండి అక్కడే ఇప్పుడైతే నేను పెట్టిన అన్నిటిని కూడా తీసి చూపిస్తాను ఎలా తీయాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే స్టీల్ గ్లాసులు చూపిస్తాను, ఎందుకంటే అందరి ఇంట్లో స్టీల్ గ్లాసులు ఉంటాయి, టీ గ్లాసులు. అందరూ దీన్ని చేసుకోవడానికి చాలా ఈజీగా ఇష్టపడతారు. ఇంకా స్టీల్ గ్లాసులు అయితే పైన ఉన్న కవర్ని అలాగే రబ్బర్ బ్యాండ్ని తీసేసి కొంచెం నీళ్ళల్లో ముంచాలన్నమాట. ఇలా అడుగు నీళ్ళల్లో పెట్టి తీసామనుకోండి చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి. లేదంటే గట్టిగా పీకామనుకోండి ఆ లోపల ఉన్న స్టిక్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ కింద ఉండిపోతుంది అనమాట. ఇలా వాటర్లో డిప్ చేసి తీసామంటే ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మన ఇంట్లో ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా పిల్లలు అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ కావాలని అడిగినా టీ గ్లాసులు ఉంటే చాలు, చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్స్ అయితే మా పిల్లలకి ఇచ్చాను. మా చిన్న పాప అయితే ఈ ఐస్ క్రీమ్ ఇల్లంతా తిప్పి ఇల్లంతా కూడా చెత్త చేసింది, అసలుకి తినకుండా మొత్తం కింద పడేసింది. సూపరా? అవునా, అందులో ఎండు కొబ్బరి పొడి వేసాను అందుకే అలా ఉంది కుల్ఫీ లాగా. కొబ్బరి పొడి బాగుందా జాను? సూపరా? కూర్చుంటా నువ్వు చెప్పురా నాన్న, బాగుందా? సూపర్. మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడుగుతారు కానీ ఐస్ క్రీమ్ తినడమే రాదు. ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయినంత వరకు కూడా అలాగా దాని వైపు చూస్తూనే ఉంటారనమాట, చాలా స్లోగా తింటారు. ఇంకా నేను ఐస్ క్రీమ్ మోడ్లో పెట్టాను కదా, ఈ ఐస్ క్రీమ్స్ కూడా అలాగే వాటర్లో కొంచెం డిప్ చేసి తీస్తే ఐస్ క్రీమ్ మోడ్లో నుంచి ఐస్ క్రీమ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పేపర్ కప్స్లో పెట్టాను కదా, దాన్ని కూడా ఎలా తీసుకోవాలనేసి అంటే ఈ పేపర్ కప్స్లో పెట్టిన ఐస్ క్రీమ్ని అయితే ఇలా పేపర్ని కట్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని వాటర్లో పెట్టనవసరం లేదు, ఇలా పేపర్ని కట్ చేసేసి తీసేస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.